తర్వాత శ్రీ రోజా మదిర గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ విజయవాడ టీం సభ్యులందరికీ కూడా చిరు ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ విజయవాడ వారందరికీ సభాముఖంగా గుండె ధైర్యంతో చెప్తున్నానండి. దుమ్ము రేక్కొట్టేటువంటి పాటలు, అద్భుతమైనటువంటి మెలడీస్, క్లాసిక్స్, అలా కాదు ఇలా కాదు దంచి కొట్టేశారండి. మామూలుగా కాదు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఓకే, మరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. డేవిడ్ రాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కళా వాచస్పతి డాక్టర్ కొప్పుల అశోకానంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బిఎస్ఎన్ఎల్ ఉరఫ్ పల్లికొండ శ్రీనివాస్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జోషి గారిని, మారేపల్లి జోషి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆదిరాల జయప్రభు గారిని, వారి కుమారులు పృథ్వీరాజ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. మా అందరికీ పెద్దలు, మా అందరికీ ఆత్మీయులు, నా సోదరులు కొమ్మినేని భావనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రత్నకుమారి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. మా లేడీ డాన్ మహానటి సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకురాలు, ఉక్కు మనిషి, బెజవాడ ఉక్కు మనిషి, మా లేడీ డాన్ పరచూరి విజయలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. మా సోదరులు బండారు ఉదయ్ భాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎంఎస్ఎన్ శ్రీధర్ నాగరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. ఈ కార్యక్రమ నిర్వహణలో శ్రీ ఎంఎస్ఎన్ గారు, ఉదయ్ భాస్కర్ గారు, విజయవాడ నుంచి వచ్చేసినటువంటి కొమ్మనేని భావనారాయణ గారిని శాలువాతో చిరు సత్కారం. శ్రీ కొమ్మనేని భావనారాయణ గారు, శ్రీమతి రత్నకుమారి దంపతులను శ్రీ ఉదయ్ భాస్కర్ గారు, ఎంఎస్ఎన్ గారు ఈ కార్యక్రమంలో భాగంగా రాగా ఫార్మ్స్ వారి ఆర్గానిక్ వెజిటబుల్స్ మరియు ఒక మగ్ ఈ సందర్భంగా బహుకరించడం జరిగింది. ధన్యవాదాలు. పరచూరి విజయలక్ష్మి, డాక్టర్ పరచూరి విజయలక్ష్మి, తుర్లపాటి కుటుంబరావు గారిచే ఐరన్ లేడీగా పిలువించుకునేటువంటి వ్యక్తి. విజయవాడ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలోనూ తన ముద్ర వేసేటువంటి మహానటి సావిత్రి కళాపీఠం యొక్క వ్యవస్థాపకురాలు. ఎన్నో సంస్థలకు చేయూతనిచ్చి మరెన్నో సంస్థలు పుట్టేలేటువంటి శ్రీమతి పరచూరి విజయలక్ష్మి గారు, డాక్టర్ పరచూరి విజయలక్ష్మి గారిని ఈ సందర్భంగా సత్కరించుకోవడం చాలా ఆనందదాయకంగా భావిస్తున్నాం. విజయవాడ నుంచి వచ్చేసినటువంటి ప్రముఖ గాయకులు రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ డేవిడ్ రాజ్ గారిని శాలువాతో మరియు రాఘవారి ఆర్గానిక్ వెజిటబుల్స్ మగ్తో సత్కరించవలసిందిగా నిర్వాహకులను కోరుచున్నాను.
విజయవాడ నుంచి వచ్చేసినటువంటి మున్సిపల్ ఆఫీసులో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తూ ప్రముఖ గాయకుడుగా పేరొందినటువంటి శ్రీ ఆదిరాల జయప్రభు గారిని ఈ సందర్భంగా శాలువాతో రాగావారి ఆర్గానిక్ వెజిటబుల్స్ మరి మొగ్గుతో సత్కరించాం. ఉదయం నుంచి కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి కళా వాచస్పతి డాక్టర్ కొప్పుల అశోక్ ఆనంద్ గారికి ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ, మాటలో తడబాటు లేదు, తొట్రుపాటు లేదు, అనర్గళంగా తను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని ప్రస్ఫుటంగా సుస్పష్టంగా అందించినటువంటి విషయ అవగాహకుడు కళా వాచస్పతి డాక్టర్ కొప్పుల అశోక్ ఆనంద్ గారికి ఆత్మీయ సత్కారం. తదనంతరం శ్రీనివాస్ గారు ఊరఫ్ బిఎస్ఎన్ఎల్ సింధు ఒకసారి కొప్పుల అశోక్ ఆనంద్ గారి పాప పెద్దమ్మాయి ఇక్కడే ఐటీ జాబ్ చేస్తూ ఉన్నారు. నాన్నగారు వచ్చారని ఆసక్తితో వచ్చారు. తర్వాత శ్రీనివాస్ గారికి ఆత్మీయ సత్కారం నిర్వహించాల్సిందిగా కోరుతూ, అద్భుతమైనటువంటి గాత్రంతో అలరించినటువంటి శ్రీనివాస్ అలియాస్ బిఎస్ఎన్ఎల్ గారు బిఎస్ఎన్ఎల్లో సబ్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తూ గాయకుడిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా వారిని కూడా చిరు సత్కారంతో థ్యాంక్ యూ సార్. తర్వాత జోషి గారికి, శ్రీ జోషి గారికి ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ, అది తిట్టా పొగడతానా ఇప్పటివరకు అర్థం కావట్లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఉదయం నుంచి చాలా ఓపికగా, సమయాభావం అయినప్పటికీ సమయానుకూలంగా మీరు సహకరిస్తూ ఉదయం నుంచి మంచి మంచి పాటలతో అలరిస్తూ పాడినటువంటి పాటలను మీ చప్పట్లతో హర్షాతిరేకాలతో ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ, తర్వాత బాల పృథ్వీరాజ్ ఆశీపూర్వక సత్కారం. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమోత్తమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతూ, అద్భుతమైనటువంటి మధుర గళం మీ సొంతం, దాన్ని అలాగే కాపాడుకోవాల్సిందిగా కోరుతూ, మరిన్ని విజయవంతమైనటువంటి కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ, తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే వేదిక పంచుకోవడం అది అదృష్టమే సార్, నిజంగా చాలా అద్భుతం. అది చూడటానికి అలాగే అన్నదమ్ములాగే ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు. ఇద్దరు కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళి ఇద్దరు కలిసే వస్తారు, ఎక్కడికి వెళ్ళినా కానీ. తర్వాత ఆయన సెంటర్లో పెట్టా తీసురా బావగారు ఒకసారి రండి. ఒక్క నిమిషం, ఈయన కోరిక తీర్చేయని మా అన్న అసలు మళ్ళీ అక్కడికి వెళ్తే నన్ను చూడడు అసలు. చాలా జీవంగా ఉన్నారు. బిడ్డలతో చూస్తున్నారు నన్ను. ఆయనతో నేను 11 పాటలు రికార్డింగ్ అప్పుడు రికార్డ్ అయితే నేను పక్కన ఉన్నాను. ఏదో ఒక ఆనందంగా బిడ్డలతో చూస్తున్నారు ఆయన. రండి.
ఆయన కొద్దిగా వెనక్కి నిల్చుంటే ఆయనతో పాటు ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఈక్వల్గా నిల్చుంటే హైట్ కనబడుతుంది. అవునవును నిజమే. అందరూ బాగానే ఉన్నాం కానీ మా విజయవాడ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది కదా, ఒకే గ్రూప్ అయిపోతుంది. మరి కామేశ్వరి గారు మరి విష్ణు ప్రజ్ఞ ఒక్కసారి రండి అమ్మ, చెప్పండి. ఒక్కసారి గ్రూప్ ఫోటో కామేశ్వరి గారు ఒక గ్రూప్ ఫోటో తర్వాత మీ కళాన్ని ఇస్తుంది కానీ రండి, ఇటువంటి అవకాశం రాదు కదా. నాన్న కొద్దిగా కోడి కొంచెం తొందరగా తొందరగా మరి ఇది ఎక్కడ మళ్ళీ నిజమే. టైం అయిపోయింది వెళ్ళిపోతానంటారు. జయప్రభు గారు ఇటు రండి. ఓకే. బాగున్నారండి అన్నయ్య గారు ముందు రానండి ఎంఎస్ఎన్ గారు ముందు నుంచి రండి, మీరు రండి. నాన్న ఇక్కడ నిలబడు, ఇక్కడ నిలబడు, డాడీ హైట్లో ఉండాలి కదా. ఓకే.